హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా, టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి గురించి తెలుసుకుందాము. ఈ రోటి పచ్చడి అన్నంలోకి కాంబినేషన్‌గా చాలా చాలా బావుంటుంది. అయితే దోసకాయ రోటి పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా పెద్దగా ఉండే దోసకాయని ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి వేపుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకొని అలాగనే 2 టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కొంచెం నానబెట్టి ఉంచుకొని చింతపండుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కల్లో నుంచి కొన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే రోట్లో అయితే మామూలుగా దంచుకుంటే కచ్చా పచ్చాగా వస్తుంది కదా! దోసకాయ సాఫ్ట్‌గా ఉండటం వల్ల మిక్సీ జార్‌లోకేస్తే చాలా పేస్ట్ అయిపోతుంది. అలా చివరిగా మిగిలిన దోసకాయ ముక్కలను వేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి జస్ట్ 1 సెకండ్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు కచ్చా పచ్చాగా రోటి పచ్చడి లాంటి దోసకాయ రోటి పచ్చడి మిక్సీ జార్‌లో ఈజీగా తయారైపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో నుంచి ఒక బౌల్‌లోకి తీసేసుకొని తిరువాత పెట్టుకోవాలి. తిరువాత కోసము కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఇంగువ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పచ్చడికి రుచినిస్తుంది. అలా చిటపటలాడాక తిరువాతని పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి తయారైపోతుంది. ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నెయ్యి అనేది ఆప్షనల్ అన్నమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేకున్నా కూడా బాగుంటుంది. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.